వెల్కమ్ టు తెలుగు మైత్రి ఫర్ ఫన్ టైం. సరదాగా కాసేపు నవ్వుకుందాం. భార్య: బస్సు ఎక్కినప్పటి నుండి చూస్తున్నాను. ఆ డ్రైవర్ కేసి అలా భయం భయంగా ఎందుకు చూస్తున్నారు? భర్త: బస్ డ్రైవరు ఒకప్పటి నా క్లాస్మేట్. ఎప్పుడు చూసినా క్లాస్లో నిద్రపోయేవాడు. ఇప్పుడు కూడా ఎక్కడ నిద్రపోతాడోనని భయంగా ఉందే. రాధిక: పెళ్ళయ్యి 10 ఏళ్ళైనా పిల్లలు లేరని డాక్టర్ని కలిశాం అని చెప్పింది రాధిక తన ఫ్రెండ్ లిల్లీతో. లిల్లీ ఆత్రంగా: మరేమన్నాడు? రాధిక: 40 రకాల పరీక్షలు చేసి 6 నెలలు మందులు వాడించాడు. అయినా ఫలితం కనిపించలేదు. లిల్లీ: మరి లోపం ఎవరిలో ఉందంటావు? మీ ఆయనలోనా నీలోనా? రాధిక: నేను కలిసిన డాక్టర్లో. భార్య: ఇంత అమాయకంగా ఉంటే ఎలాగండి? మిమ్మల్ని ఎవ్వరైనా ఈజీగా మోసం చేయగలరు తెలుసా? భర్త: అవునవును, మొదట మోసపోయింది మీ నాన్న చేతిలోనే. నిన్నిచ్చి పెళ్లి చేశాడు కదా. భార్య: ఈరోజు కూడా మన అబ్బాయి పక్కవాడి పెన్ను దొంగిలించి తీసుకొచ్చాడండి. టీచర్ ఒకటే కంప్లైంట్స్ చేస్తోంది. భర్త: ఇదేం పాడు బుద్ధి వెధవకి, ఎన్నిసార్లు చెప్పినా మానడా? అయినా నేను రోజు మా ఆఫీస్ నుండి పెన్నులు కొట్టేసి మరీ తెచ్చిస్తున్నాను కదా. భార్య: ఏవండి, పంటి నొప్పి వస్తోందని డెంటిస్ట్ని కలిశాను. ఆయన చెక్ చేసి మీకు జ్ఞానదంతం వస్తోంది అని చెప్పాడు. భర్త: అవునా, నిజంగానా? పోన్లే, ఇక నుండైనా జ్ఞానం వస్తుందేమో చూద్దాం. ఇలాంటి మరిన్ని ఫన్నీ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.